హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ఈరోజు ఈ వీడియోలో ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా వివాదం గురించి మరియు ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకు విడిపోయాయి అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, సైనింగ్ ఇంటూ ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా వివాదాన్ని చారిత్రాత్మక కోణంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య వివాదం ఎందుకు మొదలయ్యింది, ఎందుకు ఇంత కష్టతరంగా మారింది, మరియు ఈ వివాదం విషయంలో ప్రపంచం ఎందుకు రెండుగా విడిపోయింది అని తెలుసుకోవాలి అంటే చాలా లోతుగా పరిశీలించాల్సి వస్తుంది. మధ్యధరా సముద్రం మరియు జోర్దాన్ నదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని పాలస్తీనాగా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని యూదులు, ముస్లింలు మరియు క్రిస్టియన్లు పవిత్ర స్థలంగా భావిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రాంతాన్ని ఆట్టోమన్ సామ్రాజ్యం పరిపాలించేది. ఈ ప్రాంతంలో ముస్లింలు, అరబ్బులు ఎక్కువగా ఉండేవారు. పూర్వం ఈ ప్రాంతంపై అసిరియన్లు, బాబిలోనియన్లు, పర్షియన్లు, రోమన్లు దాడి చేశారు. రోమన్ పరిపాలనలో ఈ ప్రాంతానికి పాలస్తీనా అని పేరు వచ్చింది. క్రీస్తు శకం 7 దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతం నుండి యూదులను కొన్ని కారణాల వలన బహిష్కరించారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఇస్లాం పెరుగుదల అయ్యింది. ఈ పాలస్తీనా ప్రాంతం అరబ్బుల ఆధీనంలో ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో యూదులపై దాడులు జరుగుతున్న సమయంలో యూదుల ప్రాణాలు చేతపట్టుకుని పాలస్తీనా ప్రాంతానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో పాలస్తీనా శరణార్థులను ఆహ్వానించింది. కానీ కాలక్రమేణా ఈ ప్రాంతానికి వచ్చే యూదుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితో పాలస్తీనాలో స్థానికంగా ఉన్నటువంటి అరబ్బులు యూదులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. రాను రాను యూదులకు, అరబ్బులకు ఘర్షణలు చెలరేగుతూ వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆట్టోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యింది. ఆ తర్వాత ఈ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వెళ్ళింది. ఆ సమయంలో ఆంగ్లేయులు తమ రాజకీయం కోసం అరబ్బులకు మరియు యూదులకు కొన్ని వాగ్దానాలు చేశారు, కానీ వాటిని నెరవేర్చలేకపోయారు. ఆ పరిస్థితులు పాలస్తీనాలో అరబ్బులకు మరియు యూదులకు ఘర్షణలు కాస్త హింసాత్మకంగా మారాయి. మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధంతో నాజీల చేతిలో యూదుల ఊచకోత మొదలయ్యింది. దానితో పాలస్తీనాకు యూదుల రాక మరింత పెరిగింది. అదే సమయంలో 1947లో యూదులకు ప్రత్యేక దేశం కావాలి అనే డిమాండ్ మరింత పెరిగింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని పాలస్తీనా ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించి యూదులకు ఒక భాగం, అరబ్బులకు ఒక భాగం ఇచ్చి జెరూసలేం అనే నగరాన్ని అంతర్జాతీయ నగరంగా గుర్తించాలి అని సిఫారసు చేసింది. కానీ దానికి అరబ్బులు ఒప్పుకోలేదు. వలస వచ్చినటువంటి యూదులకు 60% భూమి ఇచ్చి ప్రాంతీయంగా ఉన్నటువంటి అరబ్బులకు 40% భూమి ఇవ్వడం ఏంటి అని అరబ్బులు ఆ సిఫారసు ఖండించారు. ఈ వివాదాన్ని బ్రిటిష్ వారు కూడా పరిష్కరించలేకపోయారు. 1948లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతం నుండి ఈ వివాదాన్ని పరిష్కరించకుండానే విడిచి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత 1948లో మే 14న ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. దానితో ఉద్రిక్తలు ఎక్కువయ్యాయి. ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, సిరియా దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. ఈ యుద్ధంలో ఐక్యరాజ్య సమితి మరలా జోక్యం చేసుకుని ఇజ్రాయెల్కి సగ భూభాగం, అరబ్బులకు సగ భూభాగం కేటాయించింది. ఇది ఇలా ఉండగా 1956లో సూయజ్ కాలువ విషయంలో కూడా ఘర్షణ చెలరేగింది. 1967లో కూడా ఇజ్రాయెల్కు, అరబ్ దేశాలకు మధ్య ఘర్షణలు చెలరేగి యుద్ధానికి దారితీశాయి. ఈ యుద్ధంలో ఇస్రాయెల్ విజయం సాధించింది. ఈజిప్ట్లో సినాయి ద్వీపకల్పం, వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్, జెరూసలేం ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చాయి. 1973లో అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం మళ్లీ జరిగింది. ఈ యుద్ధంలో సినాయి ద్వీపకల్పం ఈజిప్ట్ స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధాన్ని యోమ్ కిప్పర్ అనే పేరుతో పిలుస్తారు. కానీ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద మాత్రం పట్టు వదలలేదు. దానితో గాజాని రక్షించడానికి గాజాలో హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ పుట్టుకు వచ్చింది. 1993లో ఓస్లో అనే శాంతి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంపై అటు ఇజ్రాయెల్ మరియు ఇటు పాలస్తీనా కూడా శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ గాజాలో ఉన్నటువంటి హమాస్ అనే ఉగ్రవాద సంస్థ దానికి ఒప్పుకోలేదు. ఇరుపక్షాల వాళ్ళు శాంతి ఒప్పందం చేసినప్పటికీ జెరూసలేం గురించి మాత్రం కంక్లూజన్కి రాలేకపోయారు. జెరూసలేం విషయంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణలు చెలరేగుతూనే ఉండేవి. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు అయినటువంటి బిల్ క్లింటన్ కూడా ఇరు దేశాల మధ్య శాంతికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
ఈ వివాదాలు జరుగుతున్నా సరే ఇజ్రాయెల్ జెరూసలేమును తమ రాజధానిగా ప్రకటించింది. తూర్పు జెరూసలేం మాత్రం పాలస్తీనా భవిష్యత్తు రాజధానిగా మారింది. కానీ ఇది ఇలా ఉండగా జెరూసలేములో ఇజ్రాయెల్ ప్రజలు 6 లక్షల మంది నివసిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవి అన్ని అక్రమ కట్టడాలు అని పాలస్తీనా చెబుతుంది. కానీ ఇజ్రాయెల్ మాట వినకుండా అక్కడ సెటిల్మెంట్లు ఏర్పాటు చేసింది. ప్రపంచ దేశాలు కూడా సెటిల్మెంట్ ఎత్తివేయాలని ఇజ్రాయెల్ని కోరింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం భవిష్యత్తులో పాలస్తీనా నుండి ముప్పు వస్తుంది అని తూర్పు జెరూసలేంలో సెటిల్మెంట్ భవనాలు ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి జరగాలి అంటే ఇక్కడ 4 విషయాలు జరగాలి. నెంబర్ 1, ఇజ్రాయెల్ గాజాని విడిచిపెట్టాలి. నెంబర్ 2, జెరూసలేంలో సెటిల్మెంట్లు ఎత్తివేయాలి. నెంబర్ 3, పాలస్తీనా కూడా ఇజ్రాయెల్ భూభాగంపై ఘర్షణలు చేయకూడదు. నెంబర్ 4, జెరూసలేం అనే నగరాన్ని పవిత్ర స్థలంగా భావించి ఇరు దేశాల వారు తమ పవిత్రతను చాటు చెప్పుకోవాలి. అక్కడి మనుషులు ఈ శాంతి ఒప్పందం చేసుకుంటారు అని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య వివాదం చారిత్రాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా చూడాలి. తమ పూర్వీకుడు అయినటువంటి అబ్రహాముకు ఈ భూభాగం దేవుడు ఇచ్చాడు అని, ఈ భూభాగం ఆయన వారసులు అయినటువంటి మాకే దక్కాలి అని ఇజ్రాయెల్ చెప్తుంది. అదొక పెద్ద స్టోరీ. ఈ వీడియోలో చెప్పడానికి వీలు పడదు. ఏది ఏమైనప్పటికీ ఈ ఇరు దేశాల మధ్య యుద్ధానికి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగాలని, అమాయక ప్రజలు బాగుండాలి అని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య వివాదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.